హాయ్ ఫ్రెండ్స్, గులాబ్ జాములు చూసారుగా. ఈ గులాబ్ జాములు తయారు చేసే విధానం చూద్దాం. వీడియో ఎట్లా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్, రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు బ్రెడ్తో గులాబ్ జామ్ చేసే తయారీ విధానం చూద్దాం. బ్రెడ్ తీసుకొని చుట్టుపక్కలంతా అట్లా తీసుకోవాలి. కొద్దిగా తీసేసి పక్కన బౌన్లో ప్లేట్లో పెట్టుకోవాలి. మొత్తం కొంచెం తీసేయాలి. అట్లా ఏంటంటే మొత్తం 6 పీసులు ఫ్రెండ్స్, 6టికి అట్లా తీసుకోవాలి. షుగర్లెస్ బ్రెడ్, ఇది షుగర్లెస్ బ్రెడ్. అట్లా అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్న వాటిని అదిగో అట్లా కలుపుకోవాలి. చల్లారి చేసిన పాలు పోసుకొని వాటిని కలుపుకోవాలి. సరిపోయినంత వేసుకొని కలుపుకోవాలి. ఈ 6 బ్రెడ్ ముక్కలు ఫ్రెండ్స్, కొద్దిగా పాలు పోసుకొని కలుపుతున్నారు. అట్లా బాగా కలపాలి. అట్లా కలిపి ఉండలు చేసుకోవాలి ఫ్రెండ్, చిన్నపిల్లకాయలు కాబట్టి. కలుపుకోవాలి బాగా. హాయ్ ఫ్రెండ్స్, అట్లా పిండి కలుపుకొని చిన్న ఉండలు చేసుకొని ఆడబెట్టుకోవాలి. చిన్న ఉండలు చేసుకొని ఆడబెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అవన్నీ ఉండలు చేసుకోవాలి. ఉండలు అట్లా చేసుకొని నెక్స్ట్కి వెళ్దాము. ఓకే ఫ్రెండ్స్, పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకొని ఇప్పుడు నూనె వేసుకోవాలి. దానికి తగినంత నూనె వేసుకొని చేసి పెట్టుకున్న ఉండలు వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడవ్వాలి. నూనె వేడవ్వాలి. పెద్ద మంట పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి.
వేడి అవుతుంది. ఫ్రెండ్స్, చేసి పెట్టుకున్న ఉండలు అయ్యి గులాబ్ జామున్ కోసం ఇప్పుడు ఇవి నూనెలో వేసుకోవాలి. నూనె వేడెక్కిందో లేదో చూసుకొని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసుకోవాలి. ఒక్కొక్కటి నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసుకుంటుంటే పొంగుతుంది. చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూసుకొని జాగ్రత్తగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ వేయకూడదు, పచ్చిగా ఉండకూడదు. మీడియంగా వేగితే బాగా నెక్స్ట్. హాయ్ ఫ్రెండ్స్, బాగా ఏగినాయి. ఇప్పుడు అవి చూసుకొని నిదానంగా ఏగినాయో లేదు చూసుకొని మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వేసుకోవాలి. ఉండవు ఇదేమో తీసినవి ఫ్రెండ్స్. చూడండి ఎట్లా ఉన్నాయో, ముదురు గోల్డ్ రంగు. రౌండ్లకి అన్నీ అయిపోయాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇవి కూడా ఏగినవి తీసుకుందాం. ఇట్లా జాగ్రత్తగా తీసుకోవాలి. బెల్లం పాకంతో చేసే గులాబ్ జాములు తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్. అవి ఏగినవి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బెల్లం పాకంలోకి బెల్లం కట్ చేసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, బెల్లం కట్ చేసుకునే విధానం ఇది. సరే, నెక్స్ట్ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, బెల్లం బాగా నలగొట్టుకొని గిన్నెలో వేసుకున్నాం. దీన్ని ఇప్పుడు పాకం పట్టాలా. పాకం బట్టి నెక్స్ట్ చూద్దాం. బెల్లం నలగొట్టుకొని వేసుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసుకొని దాన్ని పాకం వేసుకుందాం. పొయ్యి ముట్టించి దాని మీద బెల్లం నీళ్ళు పోసిన గిన్నె పెట్టుకొని పాకం వేసుకోవాలి. కొద్దిగా వేడైతే పొంగిద్ది.
ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బెల్లం గడ్డలన్నీ కరిగిపోయేదాకా కలదిప్పాలి. ఎర్రలు కరిగితే పాకం వచ్చింది. ఎర్రలన్నీ కరిగిపోయేదా కలుపుతున్నాము. అలా వరకు కరిగిపోయిన కొద్దిగా గడ్డలు కూడా కరిగిపోయింది. ఇప్పుడు గడ్డలు కూడా కరిగిపోయేదా కలుపుకోవాలి. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గడ్డలన్నీ కరిగిపోయినాయి. ఇప్పుడు పాకం పట్టాలి. అట్లా కొద్దిగా ఉన్నాయి షుగర్లు, అవి కూడా కరిగిపోతాయి. తిప్పుకుంటూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్రెండ్స్ పాకానికి వచ్చింది చూడండి. దాంట్లో ఇప్పుడు ఆలుక్కాయ వేసుకుందాం. ఒకటే రెండా? ఒక ఆలుక్కాయ బాగా దాన్ని ముక్కలు చేసుకొని వేసుకుందాం పాకంలో. ఆ తర్వాత ఇది కూడా చెప్పాలా, వచ్చిందిలే దగ్గరికి రాలే. పాకం వచ్చింది ఫ్రెండ్స్. దాంట్లో ఒక ఆలుక్కాయ వేసుకున్నాం, ముక్కలు వేసుకొని ఇప్పుడు దీంట్లో వేసేది నెక్స్ట్ ఏమేయాలి, కొంచెం 2 బొట్లు నిమ్మకాయ రసం అంటే పిండాలంట. ఓకే ఫ్రెండ్స్, 2 బొట్లు నిమ్మకాయ రసం పిండారు. ఎందుకు నిమ్మకాయ రసం అంటే చిక్కబడకుండా ఆరిపోయినాక చిక్కబడేదని బెల్లం గడ్డలాలు పడతాయి, అట్ట కట్టకుండా ఉంటాను. సరే, పాకం పట్టిందా? ఇంకా ఏగారా? సరిపోయింది. ఉండలు ఎప్పుడు వేసుకోవాలి? గ్యాస్ ఆపేసి కొంచెం చల్లబడ్డ తర్వాత వేడి మీద వేయాలి. వేడి మీద పీల్ చేసి గ్యాస్ ఆపిన తర్వాత వేయాలి. ఇంకా వేగాల? ఇంకొక నిమిషం. ఇప్పుడు ఉండలు వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఉండలు వేసుకున్నాము.
నెక్స్ట్ ఏంది? ఇంకే అవి బాగా నానేదా కొంచెం ఉండలు బాగా నానేదా కొంచెం ఫ్రెండ్. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. రుచికరమైన బ్రెడ్ గులాబ్ జాములు రెడీ అయినాయి. చూడండి ఫ్రెండ్స్, బ్రెడ్ గులాబ్ జాములు, బెల్లం పాకంతో చేసిన గులాబ్ జాములు. ఈ గులాబ్ జాములు తయారు చేసే విధానం చూస్తారు. వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.